బెల్లం లస్సీ తయారు చేసే విధానం. దాంట్లో కావాల్సింది ఒక హాఫ్ లీటర్ పెరుగు, ఆ తర్వాత బెల్లం పౌడర్ 4 స్పూన్స్ అనమాట. అండ్ ఫైనల్గా గడ్డ పెరుగు తీసుకొని ఇలాగ మేమైతే ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నాం. దీన్ని చిక్కగా ఇలా కలుపుకోవాలి. అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే కలుపుతూనే ఉండాలి. బై ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ ఉన్నట్లయితే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. లేనట్లయితే ఇలాగే చిలుకుతూ ఉండాలి. చిలికిన తర్వాత క్రీమీ స్ట్రక్చర్ లాగా అయితే వస్తుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇలాగ 4 స్పూన్స్ బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాము. మామూలుగా రెగ్యులర్గా లస్సీ అంటే షుగర్ అయితే వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా సమ్మర్ కాబట్టి ఇలా బెల్లం పౌడర్ తీసుకున్నట్లయితే కొంచెం ఐరన్ అనేది ఉంటుంది. అందువల్ల బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాం. అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బాదం పౌడర్ అనమాట. ఇలా తురుము పట్టిన తర్వాత ఆ లస్సీని సపరేట్గా బౌల్స్లోకి అయితే తీసుకోవచ్చు. తాగాలి అనుకున్నట్లయితే నార్మల్ గ్లాసులలో వేసుకోవచ్చు. అలా లేనట్లయితే ఇలా కప్స్లో వేసుకొని మూవీ చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. మేమైతే ఇలా కప్స్లో తీసుకున్నాము. పైన బాదం పౌడర్ అనేది చల్లుకున్నాము. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత 1 అవర్ టు ఒక 1.5 అవర్లో ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెం చల్లగా అయితే ఉంటుంది. ఆ స్వీట్నెస్ అనేది బాగా లోపలికైతే వెళ్తుందన్నమాట. అందువల్ల కొంచెం కప్స్లో వేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం. ఆఫ్టర్ 1 అవర్ చూడండి కొంచెం బాగా అయితే అయ్యింది. ఈ బాదం పౌడర్ ఎందుకంటే మామూలుగా పచ్చికోవా కూడా వేసుకోవచ్చు. బయట డైరీ ప్రోడక్ట్స్ దగ్గర అయితే దొరుకుతుంది పచ్చికోవా, అదైనా వేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఇలా బాదం పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో మేమైతే టేస్ట్ చేసాం, చాలా బాగా అనిపించింది బెల్లం లస్సీ.